నందు, అది క్యాండిల్లో బాంబు పెట్టి మన శ్రావ్యని చెప్పాలని చూసిందిరా. దాన్ని వదిలేయి. క్యాండిల్లో బాంబు పెట్టింది అహల్య గారు కాదు, మా అమ్మ. అహల్య గారు తెచ్చిన క్యాండిల్ని మార్చేసి మా అమ్మ తెచ్చిన క్యాండిల్ని పెట్టింది ఎవరో కాదు, నా చెల్లి అదితి. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? అమ్మ క్యాండిల్స్ తేవడం ఏంటి, నేను మార్చడం ఏంటి? మధున్నే మాట్లాడుతున్నావా? ప్లీజ్ అదితి, నాకంతా తెలుసు, తెలిసే ఇక్కడికి వచ్చాను. చూడండి, మా అమ్మ చెల్లి చేసిన తప్పే, కానీ అది శ్రావి కోసం కాదు, అహల్య గారి కోసం. వాళ్ళ ఉద్దేశం అహల్య గారిని చంపడం కోసం కూడా కాదు, గాయపరచడం, అహల్య గారిని ఇంట్లో ఉంచి పంపేయడం కోసం. మా ఇంట్లో అల్లరిగా తిరిగింది నువ్వేనా? నువ్వు ఇలా చేస్తావని మేము ఊహించలేకపోయాం. తప్పదితి, ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి కాని ఇలా పగల్తో ప్రతీకారాలతో కాదమ్మా. ఇంకా దీనికి బుద్ధులు చెప్తారేంటి? చిన్న పిల్ల అనుకుంటే పెద్ద పెద్ద పనులు చేస్తోంది. దీన్ని ప్లీజ్ బామ్మగారు, ఒక్క నిమిషం. ఇదంతా మా అమ్మ మా చెల్లి మీద ఇష్టంతో, నా చెల్లి గౌతమ్ మీద ప్రేమతో చేశారు. వాళ్ళిద్దరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అదితిని ఏమనకండి, ప్లీజ్, నా కోసం. అహల్య గారు, ఈరోజు జరిగిన దానికే కాదు, చాలా వాటికి నేను మీకు క్షమాపణ చెప్పాలి. నన్ను శ్రావ్యని కలపడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అవమానించాను, చాలా చాలా ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ అహల్య గారు, ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. అయ్యో నందుగారు, ఏంటండి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? క్షమాపణ కాదండి, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మీరన్నది నిజమే, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండలేరు. మా చెల్లెలి విషయంలో ఏం జరిగిందో అది తన దురదృష్టం, దానికి ఎవరూ ఏం చేయలేరని నాకు అర్థమైంది. ఆ విషయం తనకు కూడా అర్థం కావాలనే కోరుకుంటున్నాను. నాకు శ్రావికి మధ్యన ఆ దురదృష్టాన్ని రానివ్వదలుచుకోలేదు, ఇంకా శ్రావ్యని బాధ పెట్టదలుచుకోవట్లేదు. మీ అందరి ముందు చెప్తున్నాను, నేను శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కేవలం అహల్య గారి వల్లే నా మనసు మారింది. అహల్య గారి వల్లే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను. అహల్య గారు, మీరిచ్చిన మాట నిలబెట్టుకొని మా ఇద్దరిని కలిపినందుకు చాలా చాలా థ్యాంక్స్. అనయ్య, మరి మరి నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా అదితి, నీది దురదృష్టమని. ఇంక నువ్వు ఆ దురదృష్టం వెనకాలే వెళ్తావో లేదా ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటావో
అది నీ ఇష్టం. కానీ నీకోసం నేను నా శ్రావ్యని ఇంక బాధ పెట్టలేను. సారీ శ్రావ్య, బట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఆగో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? ఏం చెప్పొస్తున్నావు? శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. శ్రావ్యను కలిసి వస్తున్నాను. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పొస్తున్నాను. నందు, ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇన్ని రోజులు అర్థం కాలేదమ్మా, బట్ ఇప్పుడు అర్థమైంది. నేను అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఏంట్రా నువ్వు డెసిషన్ తీసుకునేది? అంటే నీ జీవితం బాగుంటే చాలని నీ లైఫ్ కోసం నువ్వు డెసిషన్ తీసుకుంటే సరిపోతుందా? నీ చెల్లెల గురించి ఆలోచించవా? దాని జీవితం గురించి ఆలోచించవా? దాని బాధ నువ్వు పట్టించుకోవా? పట్టించుకుంటానమ్మా. నా చెల్లి గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? కానీ ఎలా? దానికి పెళ్ళాగిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఏడ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి బాధపడుతుంది. తర్వాత ఏంటి? ఎన్ని రోజులు తను అలానే ఉండాలమ్మా? తనని చూసి మనం ఎలా ఉండాలి? అసలు అసలు దీనికి అంతమే లేదా? అలా అంతా వదిలేద్దామా? వదిలేద్దామని నేను అనట్లేదమ్మా, కానీ తన జీవితం ఆగిపోకూడదు అని చెప్తున్నాను. నిజమే, తను గౌతమ్ని ఎంతో ఇష్టంగా ప్రేమించింది. ప్రాణంలో ప్రాణంగా తన కోసం తప్పించింది. కానీ ఏం చేస్తాం, తన తలరాత ఆ దేవుడలా రాశాడు. ఇప్పుడేమో బలవంతంగా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంది. ఆల్రెడీ గౌతమ్ గాడికి పెళ్ళైపోయింది. ఏం చేసినా ఎలా చేసినా మళ్ళీ అదితిని గౌతమ్ పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఉందా? తన మనసులో అదితి లేదు అని అంత క్లియర్గా చెప్పినా కూడా మనం తన్నిలా ఎంకరేజ్ చేయడంలో అసలు అర్థం ఉందా? అందుకే కనీసం నన్ను చూసైనా తను మేలుకుంటుంది అని ఉద్దేశం ఓ పక్క, శ్రావ్య బాధపడకూడదు అని మరో పక్క. అమ్మా, నీకు ఈ విషయం తెలుసా? నేను శ్రావ్య పెళ్లి చేసుకోకపోవడం వల్లే తన ఇంట్లో ఉండబట్టే ఈరోజు తనకు యాక్సిడెంట్ జరిగింది. అదే నేను పెళ్లి చేసుకునుంటే తను మన ఇంట్లో ఉండేది, నా దగ్గర ఉండేది, సేఫ్గా ఉండేది. నువ్వు ఎవరి కోసమో చేసిన పని వల్ల నా శ్రావ్య బాధపడుతుంది. తన్నలా చూడలేకపోయానమ్మా. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. నేను క్షమించను, ఎప్పటికీ ఒప్పుకోను. అదితి జీవితం బాగుపడేంత వరకు ఆ గౌతమ్ గాడి చెల్లెలి మెళ్ళో పసుపు తాడు పడ్డానికి వీల్లేదు, ఒప్పుకోను. పసుపు తాడు కట్టాల్సింది నేనమ్మా, ఒప్పుకోవాల్సింది నేను. ఆల్రెడీ అది జరిగిపోయింది. ఇక నన్ను మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.
నీకు ఇష్టమైతే మా పెళ్ళికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించు. నందు నందు నా మాట వినరా, ఆగు నందు. ఏంటండి ఇది? ఏమైంది వీడికి? జీవితంలో బ్రతకడం ఎలాగో తెలుసుకున్నాడు యామిని. ఇక వాణ్ణెవ్వరూ ఆపలేరు. నా ప్రయత్నానికి మీ ఆశీస్సులు తోడై నందు శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. చాలు స్వామి, చాలు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఇల్లు కూడా చల్లగా ఉండేలా చూడు స్వామి. శ్రావ్య, ఏంటిది? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం ఇంత చేశావని, ఇచ్చిన మాట కోసం ఇంత నిజాయితీగా నిలబడ్డావని నేను అస్సలు ఊహించలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. శ్రావ్య, ఏంటిది? నిన్ను నేను క్షమించడం ఏంటి? అవును, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. చాలా తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. శ్రావ్య, అవన్నీ ఇప్పుడెందుకు? చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అదితి మేమంతా కలిసే పెరిగాం, కలిసి ఉండాలని అనుకున్నాం. మీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు గాని ఒక్కసారిగా 2 పెళ్ళిళ్ళు ఆగిపోయేసరికి ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక దానికి నువ్వే కారణమని నీ మీద కోపం పెంచుకున్నాను. అంతేగాని పర్సనల్ గా నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. ఇదిగో, నువ్విప్పుడు కాబోయే పెళ్లి కూతురివి. ఈ టైంలో నీ మొహంలో ఉండాల్సింది ఈ ఏడుపు కన్నీళ్లు కావు, చక్కటి చిరునవ్వు, మనసు నిండా సంతోషం. నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? నందుని పెళ్లి కొప్పించినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ ఎందుకు శ్రావ్య? ఎప్పుడో జరగాల్సిన పెళ్లి అది ఆగిపోవడానికి నేను కారణమైనప్పుడు జరిపించడానికి కూడా నేనే కారణమవ్వాలి కదా. సో మన మధ్య ఎప్పుడూ ఇలా సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, సరేనా? ఆగరా, నీకు దండం పెడతాను. ఆగరా రేయ్. ఆగరా రేయ్. ఒరేయ్, ఎక్కడికి వెళ్ళాడన్న వీడు? బా రే బంగారాజు, ఎటు పోయినావురా? రే
ఆ షాప్ వాళ్ళని అడుగుదాం పదండి. అక్కడ అడుగుదాం. రండి. పదన్నా. అమ్మయ్యా, బతికిపోయిండ్రు బాబు. రే బంగారాజు గాని ఇటువైపు పరిగెత్తుకు రావడం చూసారా? మేము కూడా వాడి కోసం వెతుకుతున్నాం. మీరెందుకు వెతుకుతున్నారు? మా దగ్గర బంగారాజు ప్యాకెట్లో అప్పు చేసి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. మీకు డబ్బులు ఎగ్గొట్టాడా ఏంటి? మాది వేరే స్టోరీలే గాని ఒక పని చేయండి రా. మీకు గాని కనిపిస్తే నాకు ఫోన్ చేయండి రా. అలాగే. మీరు ఇటెళ్ళి వెతకండి, మేము అటెళ్ళి వెతుకుతాం. వెళ్ళండి. సరే పదరా. అమ్మయ్యా, బతికిపోయాన్రా బాబు. ఓరు దేవుడా, వాళ్ళ నుంచి తప్పించుకున్నానంటే ఇప్పుడు ఈ బ్యాచ్ కనిపించానేంటి? రేయ్, అదిగోరా బంగారాజు. బంగారాజు ఆగరా. నేను ఆగను. నేను ఆగను. రేయ్, ఆగు. బంగారాజు ఆగు. బంగారాజు నేను ఆగను. ఆగు. నేను ఆగను. ఆగరా బంగారాజు. బంగారాజు! ఆగు. రే బంగారాజు ఆగు. ఆగరా. రేయ్, ఆగు. లేరా. లేరా, లేకు. లే. లేరా. ఏరా, మా దగ్గర డబ్బులు ఎగ్గొట్టి పారిపోతావా? మర్యాదగా డబ్బులు ఇవ్వరా? నా దగ్గర డబ్బులే ఉంటే నేను ఎందుకు పారిపోతాను? మళ్ళీ పేకట ఆడేవాడిని కదా. డబ్బులు ఇవ్వకపోతే నీ ఒంట్లో రక్తం, కిడ్నీ, లివర్, గుండె అన్ని అమ్మేస్తాం. నా ఒంట్లో ఉన్నది రక్తం కాదు, విస్కీ బ్రాందీ. అవి తాగి కిడ్నీ లివర్ ఎప్పుడో దెబ్బాయి. మా అమ్మ మేనకోడలు కనిపించక నా జేబుతో పాటు నా గుండె కూడా చిల్లు పడింది. టోటల్ గా ఈ బాడీ వేస్ట్ పీస్ బాసు. అమ్మితే దమ్మిడి కూడా రాదు. రేయ్, ఇంకెందుకురా బతుకున్నావు? నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాము. డబ్బు ఇవ్వలేదు, నీ వేస్ట్ పీస్ని పీసు చేసి డస్ట్బిన్లో పడేస్తాము. రే పదరా. రేయ్, రేపటి కల్లా డబ్బులు ఇవ్వకపోతే బాగా చెప్తున్నా. అమ్మో, డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు నిజంగానే చంపేసేలా ఉన్నారా బాబు. రేపట్లోగా ఇంత డబ్బు నేను ఎలా కట్టాలరా నాయనా? అయ్యో దేవుడా. ఇది చాలా అన్యాయం శ్రావ్య. నిన్నటి వరకు మాతో ఉండి ఇప్పుడు మా అన్నయ్య పెళ్లి కొప్పుకోగానే పార్టీ మార్చి దాంతో చేరిపోతావా? రాజకీయ నాయకులు కూడా ఇంత ఫాస్ట్ గా పార్టీలు మార్చరు. నువ్వు వాళ్ళకి మించిపోయావు శ్రావ్య. శ్రావ్య, అది ఎప్పటికీ మన ఇంటికి మనకి శత్రువే. దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాక గౌతమ్ అదితిది, నీది నందులది పెళ్లి జరగాలి. అంతేగాని నువ్వు దానికి సారీలు థ్యాంక్స్లు చెప్పడమేంటి? ఇన్ని రోజులు నువ్వు ఏడ్చిన ఏడుపు పడిన బాధ మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టే ఇంకా బాధపడకూడదు అని డిసైడ్ అయ్యాను. అంటే ఏంటి అర్థం? నేను గౌతమ్ కలవటం నీకు అక్కర్లేదా? నువ్వు అన్నయ్య కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదితి. కానీ నందు నేను పెళ్లి చేసుకోవడం నాకు ముఖ్యం కదా. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నువ్వే చూసావుగా ఎన్ని రోజులు నేనెంత బాధపడ్డానో, ఎంతగా ఏడ్చానో. ఇంకా నాకు ఓపిక లేదు అదితి. అందుకని నా దారి నేను చూసుకుంటాను, నీ దారి గోదారి అని అంటావు అంతేగా? అయ్యో, నేను అలా అనట్లేదు అదితి. అలాగే ఉంది. ఇన్నాళ్ళు ఇది నా ఇల్లు అనుకున్నాను, అందరూ నా వాళ్ళు అనుకున్నాను. గౌతమ్ ఏమో హ్యాండ్ ఇచ్చాడు, ఆంటీ అంకుల్ మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు నువ్వు మాట దాటిస్తున్నావు అంతేగా? కానీ ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నా ప్రేమని ఎలా గెలిపించుకోవాలో, అహల్యని ఎలా ఓడించాలో నాకు తెలుసు. దాన్ని అంత తేలిక వదలా. అదితి, నా పెళ్ళయ్యే వరకు దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఏంటి? నావి పిచ్చి పనులా? నిన్నటి వరకు నేను చేసిన పనులకి సపోర్ట్ చేసి ఇప్పుడు నావి పిచ్చి పనులా కనిపిస్తున్నాయా? నువ్వు ఏమైనా అనుకో, కావాలంటే నన్ను తిట్టుకో. నా పెళ్ళయ్యే వరకు కాస్త కామ్గా ఉండు. ఆ తర్వాత మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా.
శ్రావ్య శ్రావ్య ఛ! చూసారా తను ఎంత సెల్ఫిష్ గా మారిపోయిందో. ఎంతైనా అది నా చెల్లెలు అదితి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? శ్రావ్య పెళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆలియా విషయంలో నువ్వేం చేసినా మా సపోర్ట్ మాత్రం నీకే. ఉం? ఇంకా చూస్తారేంటండి, పదండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎలా ఉండేదానివి ఇలా తయారయ్యావేంటి? ఎలా తయారయ్యాను? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్న అదితి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అదితి వేరు.